ఫీల్డ్ రిపోర్ట్ లో అప్డేట్స్ అందించిన మా కరెస్పాండెంట్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. లెక్క ప్రకారమే 4,000 ఎకరాలు అమ్మితే 16,000 కోట్లు వచ్చినాయి. ఎప్పుడు 16,000 కోట్లు? ఎప్పుడు 2 లక్షల కోట్లు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడు చేస్తారు? ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడు చేస్తారు? ఊరికినే కలలు కనమని చెప్పేటటువంటి పరిస్థితుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, కానీ ఆయనకి చిత్తశుద్ధే లేదు. అమరావతిని ఎవరు వచ్చినా కూడా కదపలేరంటే బిల్లు చేసి సంతోషపడిపోయి సరిపోయిందా? నాకు అర్థం కాలేదు. ఎంత పిచ్చి పని నాకు అర్థం కాలేదు. శాసనసభలో చేసిన తీర్మానం మళ్ళా శాసనసభలో మెజారిటీ చేయరా? కామన్ సెన్స్. అందువల్ల మేము చేసేస్తామని కాదు దాని పాయింట్. శాసనసభలో చేసిన తీర్మానాన్ని సింపుల్ మెజారిటీతో రేపు ఇంకో ప్రభుత్వం వస్తే సింపుల్ మెజారిటీతో చేయలేదా అని అడుగుతా ఉన్నా. ఈ మాత్రం కామన్ సెన్స్ చంద్రబాబు నాయుడికి లేదా? ఉంది. కానీ ఒక చర్చ జరపాలి. లడ్డూలో ఫెయిల్ అయిపోయాం, దీన్ని తీసుకొచ్చి చర్చ జరుపుదామని అనుకుంటున్నాడు. ఇవాళ అందరూ కూడా మావిగన్ మీద చర్చ జరుగుతున్నారు. ఈవెన్ తెలుగుదేశం వాళ్ళు కూడా మావిగన్ మీదే తెలుసో తెలియకో ట్రోల్ చేస్తున్నారు. అంటే విస్తృతమైన ప్రచారం జరుగుతుంది, చర్చ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రతిపాదన విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తుంది. ఓకే, పార్లమెంట్లో అవును, రేపు కూడా పార్లమెంట్ ఉభయ సభలో ఆమోదిస్తారేమో. అప్పుడు మళ్ళీ వేస్తారేమో ముద్ర. ఏముంది? శాసనసభలో తీర్మానం చేస్తే 2 సభల్లో ఆమోదిస్తే మళ్ళా వచ్చే ప్రభుత్వం ఇక్కడ ఆమోదించి మళ్ళా 2 పార్లమెంట్లో పెడితే అక్కడ కూడా ఆమోదిస్తారేమో. ఏమైంది? ఇలాగే ఉండదు కదా. ఆయన జాతీయ పార్టీనా చంద్రబాబు నాయుడు గారు? మాలాగా ప్రాంతీయ పార్టీనేగా. సో నేనేది అది ఇంపాసిబుల్ అనుకోవడం చాలా పొరపాటు. చంద్రబాబు నాయుడు గారు అభూత కల్పన చేసి ప్రజల్ని మోసం చేసే కార్యక్రమం చేస్తున్నాడు. ఎవరైనా అక్కడ ఉన్నటువంటి కొద్ది మంది తప్ప, అక్కడ దోచుకునే వాళ్ళు తప్ప మావిగనికి అందరూ మద్దతు ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. ఇది రైట్ ప్రపోజల్, అది రాంగ్ ప్రపోజల్. ఆ రాంగ్ ప్రపోజల్ కాబట్టే ఆయన రెండోసారి ప్రభుత్వం వచ్చినా పూర్తి చేయలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉండటానికి కారణం దిస్ రాంగ్ ప్రపోజల్. గుంటూరు ప్రజలు ఇప్పుడేగా చెప్పింది, కోరుకోక ఏం చేస్తారు ఎవరైనా? అసలు ఇక్కడ అమరావతిలో ప్రజలు ఎవరు ఉన్నారు కోరుకోవడానికి? అమరావతిలో ప్రజలు ఎవరు ఉన్నారా? ఏదో 1000 మంది ఉండి ఉంటారు అంతే. అక్కడ అమరావతిలో అందరూ కోరుకునేదంతా రియల్ ఎస్టేట్ పీపుల్, డబ్బులు పెట్టినోళ్ళు, డబ్బులు పెట్టి కొన్నోళ్ళు, ఎకరాల కొద్దీ వాళ్ళు. ఓకే, చేసేటటువంటి కార్యక్రమంలో అమరావతిని ఉపయోగిస్తున్నారు తప్ప అమరావతిని అభివృద్ధి చేసి రాజధానిగా చేసి గ్రోత్ ఇంజన్ గా తయారు చేయాలనేటువంటి ఆలోచన ఏ క్షణం కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించలేదు అనేది చాలా స్పష్టమైనటువంటి విషయం. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పాడో, చంద్రబాబు నాయుడు గారు అమరావతిని పూర్తి చేయలేరని ఏదైతే చెప్పారో, ఇవాళ మీరు ఒకసారి ఆలోచన చేయండి. ప్రెస్ మీట్ని పూర్తిగా పరిశీలించండి. చంద్రబాబు నాయుడు గారి పరిశీలనలో ఆయన కూడా అదే ఒప్పుకున్నాడు స్పష్టంగా. 2028-29కి రాజధాని పూర్తి కాదు అమరావతి. ఇంతకు ముందు కూడా పూర్తి కాలేదు, 5 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా పూర్తి కాలేదు. అన్ని తాత్కాలికం చేశాడు. ఈ 2028-29కి కూడా ఆ 7 బిల్డింగులు పూర్తి చేస్తే చేస్తాడు, లేకపోతే లేదు. ఆయన మొత్తం సారాంశం మీరు క్షుణ్ణంగా పరిశీలించండి. ఈవెన్ తెలుగుదేశం వాళ్ళు కూడా పరిశీలించండి. కోటీశ్వరుని చేసేటటువంటి కార్యక్రమంలో అమరావతిని ఉపయోగిస్తున్నారు తప్ప అమరావతిని అభివృద్ధి చేసి రాజధానిగా చేసి గ్రోత్ ఇంజన్ గా తయారు చేయాలనేటువంటి ఆలోచన ఏ క్షణం కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించలేదు అనేది చాలా స్పష్టమైనటువంటి విషయం. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పాడో